ఒక చిన్న సందర్భాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రియులారా. ఈరోజు ఏంటంటేనండి, మీకు చిన్న ప్రశ్నతోటి మీకు ముందుకెళ్తానండి. ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించను. ఎన్వి బ్రహ్మం అనే అతను చీరాల వాస్తవ్యులండి. ఆయన చాలా వయసు పెద్దది. గత 2 సంవత్సరాల కిందట అనుకుంటాండి చనిపోయారు. బైబిల్లోని 100 అసంబద్ధాలు అని అంటే బైబిల్లోని 100 తప్పులు ఉన్నాయి అని చెప్పి హైకోర్టుకి పిటిషన్ పెట్టుకొని హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడంటండి. ఏంటి దేనికి స్టే అంటే బైబిల్ని బంద్ చేయాలి, బైబిల్ని బ్యాన్ చేయాలి, బైబిల్ని ప్రకటించడానికి మన భారతదేశంలోనే వీల్లేదు అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళి మరి స్టే తెచ్చుకుంటే సుప్రీంకోర్టు నివారించిందంటండి. వద్దు, మతపరమైన గొడవలు అవుతాయి కాబట్టి అలాంటివి మనం చేయకూడదు, వద్దు అని అంటే కూడా అతను యేసుక్రీస్తు బండారం అంతా మాకు తెలుసు, బైబిల్ బండారం అని పెట్టేశాడండి. ఏకంగా టైటిలేనండి. మీ అందరికీ ఎంతమందికి తెలుసో నాకు తెలియదండి. మీకు తెలుసా తమ్ముడు? తెలీదా? బైబిల్ బండారం అని ఉంటుందండి. నెట్లో కొడితే కూడా, యూట్యూబ్లో కూడా ఉంటాయి. ఎందుకు ఆయన అలా చెప్పాడు అని అంటే బైబిల్ బండారం అంటే తెలుసు కదండి మీ అందరికీ. పల్లెటూరు నుంచి వచ్చాము మనము, పట్టణంలో ఉన్నప్పుడు కూడా మనకి దాని మీనింగ్ తెలుసు. ఏంట్రా బడాయిలు కొడుతున్నావు, నీ బ్రతకంతా నాకు తెలుసు, ఏంటమ్మా నీ బండారం అంతా నాకు తెలుసు అంటూ ఉంటాం కదండి. అలాగే అంత వల్గర్గా పేరు పెట్టాడండి. నిజంగా మరి క్రైస్తవులు అయిన వాళ్ళు ఎలా రోషన్ తెచ్చుకొని స్పందించాలో ఆలోచించండి. అనంటారా కదంటారా? ఏం చూపించాడు ఫస్ట్ ప్రశ్నలో అనంటే 100 ప్రశ్నలు వేసి అతను 100 అసంబద్ధాలు బైబిల్లో ఉన్నాయి, తప్పుడు పుస్తకం అని చెప్పేసి ఆయన బుక్కులు రాసి 100 ప్రశ్నలకు బుక్కులు రాసి కోట్ల రూపాయలు గడించాడండి. ఏం చేసుకున్నాడు? ఈ రోజున వెళ్ళిపోయాడు కాటికి. ఫస్ట్గా అతను వేసిన ప్రశ్న ఏంటో తెలుసండి మీకు? యేసుక్రీస్తు వారు అడ్డమా కాదా అని పెట్టాడండి. 2 క్వశ్చన్ మార్క్స్. యేసు అడ్డమా క్వశ్చన్ మార్క్ వేసి, కాదా అని క్వశ్చన్ మార్క్ వేసాడు. అంటే ఏంటి, దేనికి అడ్డం చెప్పండి? ఇప్పుడు మీ ఇంట్లో మీ భార్య భర్తలు ఎదురు అన్యోన్యంగా సంసారం చేసుకుంటున్నప్పుడు అత్తగారు బాగా ఇసుకిస్తామన్నారు అనుకోండి, ఆవిడ గురించి పక్కింటి వాళ్ళతో మీరు చెప్పుకుంటారు. ఏమని? మాకు కొత్తగా పెళ్ళయిందండి, మా ఇంట్లో మా భార్య భర్తలు ఇద్దరికి ఫ్రీడమ్ లేదండి, మా అత్తగారు మాకు చాలా అడ్డుగా ఉన్నారండి అని అంటారు. అంతే కదండి. ఒకవేళ పెళ్ళైన తర్వాత ఆడపడుచు కానీ ఇంట్లో ఉంటే మా ఆడపడుచు భర్త దగ్గరికి వెళ్ళకోకుండా మాకు అడ్డుగా ఉందండి అని అంటారు. అంటే ఒక మనిషి మరొకళ్ళ జీవితానికి అడ్డొస్తేనే కదండి అడ్డం అంటారు. మరి ప్రపంచ మానవాళి పరలోకానికి వెళ్ళడానికి అడ్డు యేసుక్రీస్తు అని చెప్పాడండి మూర్ఖుడు. మరి అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలా? అలాంటి వాళ్ళకే కదండి సమాధానం చెప్పవలసింది క్రైస్తవులు. కానీ ఈ రోజున చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అసలు వినలేకపోతున్నాం, చూడలేకపోతున్నామండి. అంత ఇది తప్పు, అది తప్పు, తప్పుడు బోధలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాము అని అంటే మనకేం తెలియక వెళ్తున్నాం చెప్పండి? బైబిల్లో ఉన్న సారాంశం తెలియని, వాక్య సారాంశం గొప్పది అని అంటాడు. మరి ఆ వాక్యంలో ఉన్న సారాంశం తెలియకనే కదండి అటు ఇటు కొట్టుకుపోతున్నాం మనం. నిజంగా అండి, మరి సార్వత్రిక దేవుని సంఘంలో పరిచయం చేశాడు తండ్రి అనేక మందిని ప్రేమించి. మరి అనేక కారణాల వల్ల బయటకు వచ్చేసిన వాళ్ళు కూడా ఈరోజు నోరిసురుతున్నారంటే వెర్రి వాళ్ళని చేస్తున్నాడు దేవుడు అనిపిస్తుందండి. నిజంగా ఎంత ఉన్నతమైన విద్యని అభ్యసించి నేర్చుకొని బయటకు వచ్చి వెర్రికోతలకు వస్తున్న వాళ్ళని సిగ్గుపరుస్తున్నాడు దేవుడు అనిపిస్తుంది. చిన్న పిల్లలండి, ఆర్బీ యూనివర్సిటీలో చిన్న పిల్లల్ని నిలబెట్టి, అంత నిత్య లాంటి వయసు పిల్లల్ని నిలబెట్టి ఈ ఎన్వి బ్రహ్మం అనే అతను వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పించిందండి ఆర్బీ యూనివర్సిటీ ద్వారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. హర్షించదగ్గ విషయం కదండి. ఏం పెట్టాడంటే ప్రియులారా చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మీరు చూడగలిగితే, యేసుక్రీస్తు పరలోకానికి అడ్డమా అని కూడా పెట్టలేదండి మూర్ఖుడు. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. ఈ మాట మీరు ఎప్పుడన్నా చదివినప్పుడు మరి మీకు ఎప్పుడన్నా సందేహం కలిగిందండి? చెప్పండి. వేదిక మీద ఉన్న దైవ సేవకులు కానీ మీరు కానీ, మీరు ఎవరైనా సరే ఈ మాట చదివినప్పుడు మీకేమన్నా సందేహం కలిగిందా? యేసుక్రీస్తు వారు ఏంటి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అంటున్నారు, ఈయనే కాదు కదా దేవుడు కదా అనేసి మీకు ఎప్పుడన్నా అనుమానం కలిగిందా? లేదు కదండి. ఎందుకు లేదు అని అంటే మంచి మనసుతోటి మనం నేర్చుకోవడానికి మనం బైబిల్ ముందు కూర్చొని నేర్చుకుంటున్నాం కనుక, ఇలా సంఘంగా కూడుకొని నేర్చుకుంటున్నాం కనుక మనకి ఎప్పుడు ఆ మాటలోనే తప్పు దొరకలేదండి.
కానీ వ్యతిరేకంగా చదువుతున్న వాళ్ళకి ఎలాగ తప్పు తీశాడు ఈ ఎన్వి బ్రహ్మం అంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనేసి అని ఇక్కడ చెప్పాడు. మరి 2 రెఫరెన్సులు చూపించాడండి ఇతను ఈ ప్రశ్న వేసి. మరొక రెఫరెన్స్ ఏంటంటే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 34-35 వచనాన్ని చూడగలిగితే ప్రియులారా, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34-35 వచనాన్ని చూడగలిగితే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాము. ఇక్కడ చూడండి, అక్కడేమో యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడిన సందర్భం కదండి అది. ఇక్కడ ఏంటి, దేవుడు లూకా గారు రాస్తున్నారు, పేతురు గారు మాట్లాడుతున్నారండి. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాము అని చెప్పి 35వ వచనము మోస్ట్ ఇంపార్టెంట్, చదవండి. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వాణిని ఆయన అంగీకరించును. దేవుడైతే పక్షపాతి కాడు. ప్రతి జనంలో నుంచి, ఏ జనము, యూదుడా, నువ్వు అన్యుడువా, నువ్వు గ్రీకు దేశస్థుడువా, నువ్వు రష్యనా, నువ్వు అమెరికానా, నిగ్రోసా, నువ్వు ఏ జాతికి సంబంధించిన వాడివైనప్పటికీ కూడా దేవునికి భయపడి నీతి న్యాయాలను జరిగించిన వారిని దేవుడు అంగీకరిస్తారని ఇక్కడ చెప్తున్నాడు. మరి అక్కడేంటి, యేసుక్రీస్తు వారు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్తున్నాడు. మరి పరలోకానికి అందరినీ దేవుడు భయపడిన వారు అందరినీ అంగీకరిస్తున్నాడు కదా. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటి, మరి ఈయన అడ్డం కాదా పరలోకానికి అని అడుగుతున్నాడండి. ఇప్పుడు ఈ విధంగా నేను మీకు ప్రశ్న వేస్తే మీకు కూడా డౌట్ వస్తుంది కదండి. వస్తుందా రాదా చెప్పండి. మనకు కూడా ఎక్కడో చూకుమంటదండి. అవును కదా, దేవుడేమో ప్రతి జనములో నుంచి ఆయనకు భయపడిన వారిని మరి పరలోకానికి స్వీకరిస్తాడు అనేసి అని ఇక్కడుంది. మరి అక్కడేంటి, యేసుక్రీస్తు వారు నేను తప్ప ఇంకా ఎవరు తండ్రి వద్దకు రాడు అనేసి అని అక్కడుందని ఒక నిమిషం మనం కూడా సందేహంలో పడతామండి. అందుకోసనికనే మరి బైబిల్ అంటే ఏంటి, బైబిల్ని ఎలా చదవాలి, ఎందుకు చదవాలి అన్న మొదటి పాఠంలోనే మనకి చక్కగా నేర్పించిందండి యూనివర్సిటీ. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అనే నినాదాన్ని కూడా మనకి ఇస్తూ ఉంటారు కదండి యూనివర్సిటీ నుంచి. ఆ మొదటి పాఠంలోని సందర్భానుసారంగా చదవాలి, నెంబర్ 1. అలాగే మళ్ళీ మీకు తెలుసు కదండి, నేను గూగుల్ మీట్లో క్రిస్టియన్ గ్రూప్లో కూడా పిల్లలకి నేర్పించాను, సందర్భాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఆదికాండంలో నోవాహు గారి సందర్భంలో మరి వాడని తీసుకో, చితిసారక మానుతోటి వాడని చెయ్యని దేవుడు ఇచ్చినప్పుడు ఆ వాడనంతా చేసినప్పుడు దేవుడు చెప్పినట్లు అట్లు చేసెను అనేసి అని ఒక మాట ఉంటుందండి ఆదికాండం 6:22లోనే. ఎక్కడ ఆ సందర్భాన్ని తీసుకుని చాలామంది బోధకులు, నోవాహు అట్లు చేశాడు, అట్లు దోశలు టిఫిన్కి దోశలు వేసుకుని అట్లు చేశాడు, అట్లకి మూల పురుషుడు నోవాహు అని పాఠాలు చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే సందర్భం తెలియక. ఇక్కడ కూడా ఈ ఎన్వి బ్రహ్మం అనే అతనికి ఏం తెలియలేదు అన్నప్పుడు సందర్భం తెలియలేదండి. అక్కడ చెప్పారు యేసుక్రీస్తు వారు నేనే మార్గం, నేనే సత్యం అని. ఎందుకు చెప్పారు చెప్పండి. మధ్యవర్తి ఎవరండి మనకి? చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక. దేవుని అనాది సంకల్పం మీ అందరికీ తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 4-6 వచనాలు మీ అందరికీ తెలుసండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా తాను మనకు అనుగ్రహించిన తన కృపా మహిమను బట్టి మరి దేవుని ఎదుట నిర్దోషులముగా పరిశుద్ధులుగా ఉండడానికి జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్న సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారి ద్వారా మనం పరలోకం వెళ్ళాలని తండ్రి సంకల్పం అయినప్పుడు మరి యేసుక్రీస్తు వారు అడ్డం ఎలా అవుతారు చెప్పండి? అడ్డం కారు కదండి. మనకి మధ్యవర్తి కూడా ఎవరు అని అన్నప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి ప్రియులరా. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. నిజంగా చెప్పండి, ఇప్పుడు చాలండి మధ్యవర్తులు ఉండాలా? ఒక రాజకీయంలోనికి వెళ్ళాలంటే కూడా కొంచెం తెలిసిన వాళ్ళు ఉండాలండి. ఒక జాబ్కి ట్రై చేయాలంటే కూడా రికమెండేషన్ అడుగుతూ ఉంటారు కదండి. కొంతమంది లంచాలు ఇస్తారు, మరి కొంతమంది అయితే రికమెండేషన్ పర్సన్ మీద వెళ్తారు. అంతెందుకండి, ఈ తమ్ముడు వాళ్ళు ఈ హౌస్ ఇస్తున్నారు కదా, మరి వెంకట గారికి డైరెక్ట్గా వీళ్ళు తెలుసా? బచ్చిపంచి నుంచి తెలుసా? తెలియదు కదా. ఎవరో ఒక విజయ్ తమ్ముడు ఎవరి ద్వారానే కదా రావడం. ఇలా దేవుని పని చేద్దాము అని అంటే మీరు అందరూ మాట్లాడుకుని అగ్రి అయ్యారు. అంటే ఒక మధ్యవర్తి అనేది ప్రతి సందర్భంలోనూ ఉంటారు కదండి. అవునంటారా కదంటారా? ఒక మనిషికి గొడవ లేనప్పుడు కానివ్వండి, ఇప్పుడు ఏదైనా గొడవ ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా కానివ్వండి,
ఒక చిన్న చిన్న కానిస్టేబుల్ని పెట్టి, అరే ఎందుకురా వీళ్ళు పిచ్చోళ్ళలాగా కోర్టుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఇలా సమాధానం పడమను, వీడికి ఇంత డబ్బు ఇమ్మని, ఇంత నష్టం కట్టేయమను, ఈ కోర్టుల చుట్టూ తిరగలేరని చిన్న మధ్యవర్తిని కూడా పెట్టుకుంటారండి. అంటే మనకు తెలిసిన విషయంలోని ప్రతి సందర్భంలోని అది గొడవ, పరిష్కారమా, పెళ్ళ, చావుల, ఏ దానికైనా సరే ఒక మధ్యవర్తి అవసరం కదండి. అలాగే మనం పరలోకం వెళ్ళాలంటే మధ్యవర్తిగా ఎవరిని పెట్టాడు తండ్రి అయిన దేవుడు అని అంటే యేసుక్రీస్తు వారిని పెట్టారు. మరి యేసుక్రీస్తు వారిని పెట్టిన సందర్భం ఇతనికి తెలిసిందా? తెలియలేదు. మరి ఎందుకు యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళే క్రైస్తవులందరికీ అడ్డమా కాదని ప్రశ్నేశాడు? అడ్డగోలు ప్రశ్న కదండి అదంతా. ఎందుకు చెప్పాడంటే ప్రియులారా, బైబిల్ చదువుతున్న మీకు సందర్భం తెలియాలండి. ఏంటి ఆ సందర్భం అని అన్నప్పుడు మీరు కూడా సందిగ్ధంలో పడుకోకుండా ఇప్పుడు మళ్ళీ రండి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 34-35 వచనాలు. ఏ సందర్భంలో మరి పేతురు గారు మాట్లాడారు చెప్పండి. ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్పొచ్చండి ఎవరైనా సరే. పేతురు గారు ఏ సందర్భంలో అక్కడ మాట్లాడడం జరిగింది? కొర్నేలి గారి సందర్భం. కొర్నేలి ఎవరండి? క్రైస్తవుడా? కాదు కదండి. యూదుడా? 12 గోత్రాలలో ఏ గోత్రానికి సంబంధించిన అతను కొర్నేలి కాదు. ఎవరు అని అన్నప్పుడు అన్యుడు, కాకపోతే భక్తిపరుడు, కైసరేలో ఉండెను. అతడు చేసిన ధర్మ కార్యాలన్నీ కలిసి దేవుని సముఖమందుకు చేరినప్పుడు తండ్రి అయిన దేవుడే ఇతని ఇంటి వారికి ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వాళ్ళందరికీ రక్షణ ఇవ్వాలని చూస్తాడు కదండి. ఈరోజు నిజంగా మీ భార్యాభర్తలు ఇద్దరు మీకున్న భక్తి శ్రద్ధను బట్టేనండి నిజంగా మీరు కూడా సత్యంలో రావాలి. మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు, మీ తల్లిగారు అందరూ, మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ బంధువులు అందరూ సర్వసత్యాన్ని తెలుసుకోవాలి. నిత్య జీవానికి వెళ్ళాలన్న దేవుని అనాథ సంకల్పం ఉంది కాబట్టే మీ స్థలంలోనే ఈ రోజున మరి ఇక్కడ కూడికి జరుగుతుంది ప్రియులారా. నిజంగా హర్షించదగ్గ విషయం అండి. అలాగే ఇక్కడ మరి భక్తిని చూసి ఆయన ఏం చేశారు అని అన్నప్పుడు పేతురు గారిని పంపిస్తారండి. సందర్భం అంతా వివరించడానికి నాకు సమయం సరిపోదు. మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి చదువుకోండి, చాలా బాగా అర్థమవుతుంది. వెంకట గారు కూడా ఈ సందర్భాన్ని మనకు వాక్యం చెప్పారు క్రీస్తు సైనింగ్ గ్రూప్లో. అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఎవరి కోసం చెప్పాడు అని అంటే కాళ్ళ మీద పడిపోతాడు కదండి. కొర్నేలి పేతురు గారు కాళ్ళ మీద పడిపోయినప్పుడు ఏ మనుషుడు కూడా నిషేధింపదగిన వాడు కాడు, అందరినీ దేవుడు అంగీకరిస్తున్నాడు, ప్రతి జనంలోనూ ఆయన అంగీకరిస్తాడని చెప్పడం జరిగిందండి. అది ఒకసారి ఆ వచనాన్ని కూడా మనం చూసుకుందామండి. అపోస్తల కార్యాలు 44 చూడండి. 24వ వచనం నుంచి నేను చదువుతానండి. మరునాడు వారు కైసరేలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి, చూడండి పేతురు గారి కొరకు ఒక్కడే ఎదురు చూడట్లేదండి, ఆయన కుటుంబం ఒక్కటే ఎదురు చూడట్లేదండి. ఎవరున్నారట? కొర్నేలి అంట తన బంధువులను పిలిచాడట, ముఖ్య స్నేహితులను పిలిపించాడంట, వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు గారు లోపలికి రాగానే కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు గారు అంటున్నారు, నీవు లేచి నిలువుము, నేను కూడా నీలాంటి మనుషుడినేనని చెప్పి లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూసెను. అసలు ఎంత అదృష్టం అండి నిజంగా. ఒక్క కుటుంబానికి రక్షణ అనేది అనుకోలేదండి కొర్నేలి. ఆయన చేసిన ధర్మ కార్యాలని పుచ్చుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉండుంటారు, వాళ్ళందరినీ కూడా సమకూర్చుంటాడు కదండి. ఒక దైవజనుడు వస్తున్నాడు, మనకి దైవ వాక్యాలు చెప్తాడు, మనం వెళ్ళవలసిన మార్గాన్ని మనకి చూపిస్తాడని పిలిపించిన సందర్భంలో అప్పుడు కాళ్ళ మీద పడ్డప్పుడు నేను కూడా నీలాంటి మనిషిని అని చెప్పి ఈ మాటలన్నీ మాట్లాడిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 35వ వచనంలో చెప్తాడండి ఆయన ఈ సందర్భాన్ని బట్టి, దేవుడు పక్షపాతి కాడు. ఏ జనము నుంచి అయినా సరే, నువ్వు అన్యుడివైనా సరే నాయన, నువ్వు యూదుడు కాకపోయినా సరే, ఏ జనములో నుంచి అయినా సరే ఆయనకి భయభక్తులు కలిగి బ్రతికిన ప్రతి వారిని కూడా దేవుడు అంగీకరిస్తాడని చెప్పడం జరిగిందండి. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు అడ్డమయ్యారు చెప్పండి? మధ్యవర్తి ఆయనే కదండి. మధ్యవర్తి యేసుక్రీస్తు వారు అయినప్పుడు యేసుక్రీస్తు పరలోకానికి అడ్డమని ఎవరైనా చెప్పొచ్చా అండి? చెప్పొచ్చా? చెప్పకూడదండి. ఇంకొక మాట చూసుకుని ముగించుకుందామండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి ప్రియులారా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు చదవగలిగితే, సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునైనను పరలోకమందున్నవైనను వాటన్నింటినీ ఆయన ద్వారా
తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అయిన దేవునికి అభిష్టమైందంటండి. చూసారండి, భూలోకములో శిలువ రక్తము చేత సంధి చేసి సమాధానపరిచి యేసుక్రీస్తు వారి ద్వారా అంటండి సమస్తమును అంటే ఎక్కడెక్కడ ఉన్నవని అంటున్నారు గ్రంథకర్త, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అయిన దేవునికి అభిష్టమాయను అని అన్నప్పుడు ఇతను మూర్ఖంగా మాట్లాడడానికి ఇతను ఎవరు చెప్పండి? మరి ఇలాంటి సందర్భాలు ఎన్నో సందర్భాలండి. 100 ప్రశ్నలు 80 బ్రహ్మం అనే హేతువాది వేశాడు అని అంటే ఈ రోజున మరి ఇంకా నాస్తికులు, హేతువాదులు, మతోన్మాదులు ఇంకెన్ని ప్రశ్నలు వేస్తున్నారు మీరు ఆలోచించండి. మరి ఆ ప్రశ్నలన్నిటికీ మీరు అందరూ ఇలాగ వేదిక మీద నిలబడి సమాధానం చెప్పే సమయము ప్రతి వారికి వస్తుందండి. మరి అప్పటి వరకు మీరు అందరూ ఇంత జాగ్రత్తగా నేర్చుకోవాలి కదా. మరి అతను ఒక ప్రశ్న మన మనసులో పెట్టి వదిలేసాడు అనుకోండి, దీని సమాధానం మనం తెలుసుకోలేకపోయాం అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? వాళ్ళు చెప్పింది నమ్ముతాం కదండి. నిజంగా డాడీ గారు చెప్తారండి, ఇలాంటి 100 ప్రశ్నలు అతను వేసినప్పుడు సమాధానాలు తెలుసుకోలేని జనము అనేకులు మరి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు, మరి వేరే అన్య మతాలలో కలిసిపోయారని బాధపడడం జరిగే ఆయన జబ్బచరిచి నిలబడ్డాడండి. ఎవరి మీద ఆయన జబ్బచరిచారు చెప్పండి ఒక మాట? ఎవరి మీద ఆయన జబ్బచరిచారు? ఇట్లాంటి వ్యతిరేకుల మీదనే కదండి. కానీ ఈ రోజున ఆయన వృద్ధాప్యంలోనికి వచ్చారని చాలామంది తప్పుడుగా మాట్లాడుతున్నారండి. నిజంగా చెప్పాలంటే ప్రియులరా, అనేక మంది ఇంతకంటే ఇంకా బాగా, నేను చెప్పింది ఒక ప్రశ్నకి 3 రెఫరెన్స్లు ఇచ్చింది, కానీ పిల్లలు ఎంత బాగా చెప్తున్నారంటే మీ పిల్లల్ని కూడా ఇచ్చి మీ పిల్లల్ని కూడా బైబిల్ నేర్పించండి. బైబిల్ నేర్పించడం కంటే ఇంకా ఉన్నతమైన పని అసలు ఈ భూమి మీద ఏమీ లేదండి. మీరు బైబిల్ నేర్చుకుంటే ఫ్యూచర్లో దేవుని కొరకు నిలబడతారు. అనుసారంగా భాష తెలియాలి, భావం తెలియాలి, సందర్భం తెలియాలి మనం చదువుతున్నప్పుడు. లేకపోతే ఇలాంటి ఎర్రి అందరూ మనల్ని కబలిస్తారు, మన పిల్లల్ని కూడా కబలిస్తారు. క్రైస్తవంలో మనకు ఉనికి లేకుండా చేస్తారు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అన్నీ కూడా మీరు ఓపికగా మరి క్లాసులు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ క్లాసుల్లో కూడా వచ్చి నేర్చుకుంటూ ఆదివారం కూడా తండ్రి అయిన దేవునికి మరి ప్రభు వాక్యానికి మీరు ప్రియారిటీ ఇచ్చి చక్కగా నేర్చుకోవాలని మనవి చేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి హృదయపూర్వకమైన వందనాలండి.